ఈ ఆకు ఏందో చెప్పుకోండి చూద్దాం. వీడియో మధ్యలో చూపిస్తాను ఇది ఏంది అనేది కోసేది. ఈలోపు గెస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి ఎంతమంది అయితే కరెక్ట్గా చెప్పారని. బొకే లాగుంది కదా, ఇన్ని వరకు గోంగూర బొకే, తోటకూర బొకే ఇవన్నీ చూపించా. ఈరోజు కూడా ఆకుకూరనే ఇది కూడా. హలో వ్యూవర్స్, నేను సుష్మా. వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ గార్డెన్ కడప. ఈరోజు కూడా జంబో హార్వెస్టే. పోయిన హార్వెస్ట్లో మిగిలిపోయిన ఆకుకూరలు, చిక్కుడుగాయలు ఈరోజు మొదలు పెట్టేశాను. వాటితోనే మొదలు పెట్టాను. పోయిన హార్వెస్ట్లో ఎక్కడైతే ఆపానో అక్కడ మొదలు పెట్టేశాను చిక్కుడుగాయలతో. ఇది చూడండి, ఇది ఏంటి అనేది వీడియో మధ్యలో చూపిస్తాను. ఎంత చక్కగా ఉంది కదా, పాకెట్ లాగా, కోన్ లాగా నీట్. ఒకే ఒక లీఫ్తో అది ఒక్క పుల్లతోనే అలా చిన్నగా పిన్ చేసేసరికి అంత నీట్గా తయారైంది. అది ఏం లీఫ్ అనేది నేను చెప్తాను వీడియోలో. సో ఇవాళ హార్వెస్ట్ స్టార్ట్ చేసేద్దాం. బోల్డ్ అన్నీ ఉన్నాయి, చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఇక ఫస్ట్ అయితే చిక్కుడుగాయలతో స్టార్ట్ చేశాను. పోయిన హార్వెస్ట్ అయితే ఎక్కడైతే ఆపామో అక్కడే అనమాట. 4-5 డేస్ బ్యాక్ చేసిన హార్వెస్ట్ తర్వాత చిక్కుడుగాయలు, ఆ రోజు ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందనమాట వీడియో తీస్తుంటే. సో ఆపేసాను అక్కడికి ఫుల్ జంబో హార్వెస్ట్ వచ్చేసింది పోయినసారి. ఇప్పుడు కూడా అదే విధంగా వస్తుంది. ఆకుకూరలు ఎక్కువ ఉంటాయి ఈసారి. ఫస్ట్ చిక్కుడుకాయలు అయితే మన దగ్గర ఇప్పుడు 2 రకాలు ఉన్నాయి. అనపగింజలు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కాపు, సో అవి కొయ్యట్లేదు. గింజ చిక్కుడు కోస్తున్నాను ఇప్పుడు. ఇదంతా పూర్తిగా అల్లేసుకుంది. ఈ గింజ చిక్కుడు, పాపిడి చిక్కుడు 2 ఉన్నాయి మన దగ్గర. 2 నాటు వెరైటీనే. కింగ్ సైజ్ అని చెప్పచ్చు అనమాట. చిక్కుళ్ళు అన్నింటిలోపు కింగ్ అని చెప్పచ్చు, అంత పొడవుగా బాగుంటుంది. ఇది గింజ బాగా ఏర్పడే వరకు కూడా ముదరదు. ఇక్కడేమో అరటి పిలకలు నాటాను. మా సిటీజీ గ్రూప్లో ప్రమీల గారు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో 3 వెరైటీస్ వరకు అరటి చెట్లు ఉన్నాయి. అవి పిలకలు పెట్టాయి, కావాలంటే తీసుకెళ్ళమ్మా అన్నారు. ఒకరోజు వెళ్ళి తీసుకొచ్చుకొని నాటాను. అది మంచిగా బ్రతికేసింది. దానికంతా చిక్కుడు చెట్టు అల్లుకుంటుంటే కాస్త తప్పించాను మొత్తం తీగ. ఇక చిక్కుడు కోస్తున్నాం కాబట్టి చిక్కుడు చెట్టు గురించి కాస్త ఎలా పెంచాలి ఎలా అనేది మాట్లాడుకుందాము. మిద్దె పైన వేస్తే మనం పాట్ పెద్దదే ఉండాలి చిక్కుడు చెట్టుకి. చిన్న చిన్న తీగ మొక్కల్లాగా కాకర, కీర ఇలాంటి వాటికి చిన్నవి సరిపోతాయి, కానీ చిక్కుడు చెట్టుకు కూడా పెద్దది ఉండాలి. చిక్కుడు, చెమ్మ, సొర, బీరకు కూడా చిన్నదే సరిపోతుంది. సొరకి గుమ్మడి ఇలాంటి వాటికి ఎంత పెద్దది అవసరమో చిక్కుడుకు కూడా అంతే అవసరము. లేదు మేము చిన్న వాటిల్లో కూడా పెట్టాము బాగా వచ్చింది అనుకోవచ్చు, అలా పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కాపు తేడా వచ్చేస్తుంది మనకి. విరగబడి కాయాలి, ఇదంతా ఒకే చెట్టు చూడండి. ఇప్పుడు కోస్తుంది పాపిడి చిక్కుడు, ఇదంతా ఒకే చెట్టు. ఇలా కాపు వచ్చేయాలి అంటే నేలలో ఉంది కాబట్టి వస్తుంది అనుకోవచ్చు. మిద్దె పైన కూడా మనం పెద్దది పెట్టాము అంటే 100 లీటర్స్ది కానీ అలా పెట్టాము ఒక్క చెట్టుకి అనుకుంటే చాలా పెద్దగా వచ్చేస్తుంది నేలలో లాగా. సో వేరు వ్యవస్థకి ఎంత అయితే ప్లేస్ ఇస్తామో తీగ మొక్కలకి అంత బాగా కాపిస్తాయి మనకి, అంతే. ఈ చిక్కుడు చెట్టుకు కూడా ఎక్కువ మట్టి అవసరమయ్యే మొక్కే అన్నమాట ఇది. చిన్న దాంట్లో పెడితే కూడా బ్రతికేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. కానీ కాపు తక్కువ అవుతుంది, చెట్టు సైజ్ తగ్గుతుంది, కాపు తక్కువ అవుతుంది, అంతే. ఇక చిక్కుడు పేనుబంక ఎక్కువ వస్తుంది మనకి. పేనుబంక, ఆకు తినే పురుగు ఇలాంటివి ఎక్కువ వస్తాయి. ఫస్ట్ వచ్చేది నల్ల పేనుబంక ఎక్కువ వస్తుంది. వైట్ మిల్లీ బగ్స్ కాదు, నల్ల పేనుబంక వస్తుంది. అది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఒక్క చోట స్టార్ట్ అయింది అంటే వితిన్ డేస్లో 2-3 డేస్లో ఇంకా రోజుకి స్ప్రెడ్ అయిపోతూ వస్తుంది. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇవి పాపిడి చిక్కుడు చూడండి, నాటు వెరైటీ. ఇవి పాతకాలంవి. మా ఇంట్లో ఒక 10 ఇయర్స్ నుంచి వేస్తూనే ఉన్నాము. అవే గింజలు తీయడం వేయడం అలా కంటిన్యూ అవుతుంది. ఇవి గింజలు కూడా చాలా మందంగా ఇలా నల్లగా ఎంత బాగుంటాయి చూడండి. తాట కూడా మందంగా వస్తుంది గింజకి. ఇవి మనం ఎండబెట్టుకునేసి గుగ్గుళ్ళు లాగా కూడా ఇయర్ మొత్తం కూడా సంవత్సరం అంతా వాడుకోవచ్చు, ఉడికించుకొని తినడానికి. చాలా హెల్దీ ఫుడ్ కూడా చిక్కుడు. ఇక వాటి ఇంకా ఎరువులు అంటారా, 15 డేస్కి ఒకసారి ఏదో ఒకటి ఫర్టిలైజర్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఏదైనా పర్లేదు, వర్మీ కంపోస్టు, మీరు ఇంట్లో పెట్టే కిచెన్ వేస్ట్ కంపోస్టు. ఇది కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే వారానికి ఒక రోజు, 10 రోజులకు ఒకసారి అట్లా కూడా ఇచ్చుకోవచ్చు. అలా ఏదో ఒకటి ఇస్తుంటే సరిపోతుంది. పేడెరువు కానీ అట్లా ఇదే ఇవ్వాలి అదే ఇవ్వాలని ఏం లేదు.
మొక్క అంతా పెరిగే వరకు నైట్రోజన్ లెవెల్స్ ఉన్నవి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ అట్లా ఎక్కువ ఇచ్చుకోండి. కిచెన్ వేస్ట్లో అయితే మాత్రం లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే మాత్రం అన్ని పోషకాలు ఉంటాయి. కాయ పింద ఇది స్టార్ట్ అయ్యే టైంలో కాల్షియము, మెగ్నీషియము, పొటాషియం ఇవన్నీ ఉండేటివి ఇచ్చేస్తే సరిపోతుంది. ఇంక ఇవన్నీ వెతుక్కోవడం కష్టము, దేంట్లో ఏది ఉంటుందో అనుకునే బదులు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎరువు ఇస్తే ఒక 10 డేస్కి ఒక రకం, 15 డేస్కి ఒకటి అట్లా మార్చి ఇస్తూ ఉంటే సరిపోతుంది అంతే. ఇక అప్పుడప్పుడు బూడిద పసుపు కలిపి చల్లుకుంటూ ఉంటే కూడా కొంచెం రెమెడీ, రాకముందే చల్లినా కూడా మంచిదే. వీక్లీ వన్స్ 10 డేస్ వన్స్ ఇచ్చే వాటిల్లో ఒక 20 డేస్కి ఒకసారి ఇంగు ద్రావణం కానీ ఎగ్ ఎమల్షన్ కానీ, అంటే నూనె గుడ్డు వేసి మిక్సీకి పడతాం కదా, అది అందులోనే కొంచెం పచ్చి తెల్లగడ్డ ఇలాంటివి వేసి కూడా మనం మిక్సీకి పట్టి కొట్టేస్తే ఎనర్జీతో పాటు మొక్కకి పురుగు రాకుండా కూడా ఉంటుంది. ఇది ఏ మొక్కకైనా కూడా సేమ్ అనమాట. పెస్టిసైడ్స్ మనం స్ప్రే చేసేటివి, ఎరువులు ఇవంతా. ఇక కాస్త బెండ ఉంటే హార్వెస్ట్ చేశాను. కస్తూరి బెండ ఫస్ట్ హార్వెస్ట్ చేశాను కదా, అవి చాలా వచ్చేస్తాయి. 2-3 మొక్కలు ఉంటే చాలు. పోయిన వీడియోలో చెప్పాను దాని గురించి. సేమ్ ఎరువుల విషయానికి వస్తే సేమ్ ఇంకా 10-15 డేస్కి ఒకసారి ఏదో ఒకటి ఇస్తే సరిపోతుంటుంది. నేనైతే నేలలో కాబట్టి 2 నెలలకో 3 నెలలకు ఒక్కసారి ఇస్తాను అంతే. ఇక్కడ దొండ ఉన్నాయి. దొండ అయితే ఇంకా మీకు బోర్ కొడుతుంది అనుకుంటున్నాను నేను ప్రతి వీడియోలో చెప్పడం. ఇంకా కొందరు అయితే టెంప్ట్ చేసేస్తున్నారు, అంతంత కాపు వస్తుంది, మాకు కావాలి ఈ చెట్లు అనేసి మెసేజ్లు పెడుతున్నారు. ఇస్తానండి, కాపు అయిపోయిన తర్వాత నేను వీడియోలో ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను ట్రిమ్ చేసేటప్పుడు. ఈసారి తప్పకుండా అందరికీ కాకపోయినా కొందరికన్నా నేను ఖచ్చితంగా ఇస్తాను. ఒక 50-70% అందరికైతే ఇస్తాను. అది అప్డేట్ ఇస్తాను, మీరు చూసుకోవాలి. వీడియో వెంటనే మెసేజ్ చేస్తే అందుతాయి మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి ఇది లీఫ్ అనుకుంటున్నారా? తామర పువ్వు ఆకు. మనవి నాటు తామరలు ఉంటాయి కదా, మనం నేలలో రింగులు వేసి పెట్టాను కదా నేను, పింక్ కలర్ తామర ఉందనుకుంటా, దాని ఆకు. ఒకే ఆకు, అది నీట్గా అదే షేప్లో వస్తుంది, లవ్ షేప్ లాగా. దాన్ని ఫోల్డ్ చేసి ఒక చిన్న పుల్ల పెట్టేశాను. అది మంచిగా కోన్లాగా పట్టుకునే కూడా దాని కాడ అది చాలా బాగుంది. అవి కోసినవి ఏంటి అనుకుంటున్నారేమో, అది షిలోన్ బచ్చలి పువ్వులు కాయలు అనమాట. అంటే పువ్వులు ఏం కావాలనుకోలేదు, దానికి కాయలు ఉన్నాయి, సీడ్స్, కాయలు కాదు సీడ్స్. చిన్నగా ఉంటుంది, అది చిట్లిపోతుంది, పట్టుకుంటేనే టుప్ అనేసి చిట్లిపోయి సన్న గింజలన్నీ రాలిపోతాయి. సో కొద్దిగా, పూర్తిగా ఎండకుండా కొద్దిగా ఉన్నప్పుడే అలా కాడలతో పాటు కట్ చేసేసి మనం అలాగే పెట్టామంటే ఎండే వరకు కాడలో ఉన్న ఎనర్జీని కూడా లాక్కొని మంచిగా డ్రై అయిపోయి సీడ్ మంచిగా తయారైపోతుంది. ఒకే చోట ఆల్రెడీ కోసి పెట్టింటాం కాబట్టి పగిలినా కూడా అందులోనే ఉంటాయి. సో వీటిని సేవ్ చేసి ఇవ్వడం అంటే చాలా చాలా కష్టం. ట్రై చేస్తున్నాను ఇప్పుడు. అవన్నీ కొన్ని ఇంతకుముందు కోసి పెట్టాను కానీ తట్టలో అన్నీ కలిపి కూడా చెట్టు అంతా తీస్తే కూడా 2 చిటికెళ్ళు వచ్చాయి. అవి ఎవరికి ఇవ్వాలి అనేసి ఇంకా వదిలేశాను. అయితే ఒక్క కొమ్మ కూడా బ్రతికేస్తుంది ఇది షిలోన్ బచ్చలి. పచ్చళ్ళకు, పప్పుకి అన్నింటికి వాడుకోవచ్చు, కూరల్లో కింద ఆకు. ఎనర్జీ కూడా చాలా మంచిది. ఇంకా ఒక్కొక్క దాంట్లో విటమిన్స్ ఏముంటాయి ఇవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పట్లేదు, అవన్నీ మీకు తెలిసిందే, గూగుల్ చేస్తే కూడా తెలుస్తుంది. ఇక ముసుగు వంకాయ కొన్ని కోస్తున్నాను. ఇవి కూడా చాలా బాగుంటాయి. సేమ్ టొమాటో లాగా ఉంటుంది, ఇంగ్లీష్లో టొమాటో బ్రింజాలనే పిలుస్తారు దాన్ని. కట్ చేస్తే కూడా కొద్దిగా టొమాటో లాగే ఉంటుంది లోపల. ఇక ఇక్కడ ఉన్నది ఆకు. ఆల్రెడీ నేను చాలాసార్లు హార్వెస్ట్ చేశాను. ఇది స్టార్టింగ్లో బొకే చూపించాను కదా, ఇదే. అది నీట్గా గుబురుగా ఆకంతా కట్ చేసి పెట్టేసరికి అది కన్ఫ్యూజ్ అయి ఉంటారు కనుక్కోవడానికి, కొందరు కనుక్కొని ఉండొచ్చు. ఇది వచ్చి చిలకడ దుంప, స్వీట్ పొటాటో చెట్టు. ఇదంతా గుబురుగా ఒక 2-3 కొమ్మలు నాటితే చాలు, ఎంత స్ప్రెడ్ అయిపోతుంది. ఇది కుండీల్లో కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చు. యాక్చువల్గా కుండీల్లోనే బాగా వస్తుంది. ఇక్కడ నడిచి నేల గట్టిగా ఉంటుంది కదా, పొలాల్లో లాగా బాగా దున్ని కనీసం ఒక 1 ఫీట్ లూజ్ సాయిల్ ఉండి బోజల్లాగా వేసి నాటితే మెత్తటి సాయిల్లో గడ్డలు బాగా ఉడతాయి. ఇక్కడ నేను ఇంకా ఉన్నీలే ఆకు వరకన్నా ఉంటుంది, గడ్డ ఏమూరుతుందో అనేసి ఇంకా వదిలేశాను నేను. కానీ దీని కొమ్మలు కొన్ని తీసి ఒక సెక్షన్ మొత్తం కూడా బాగా లూజ్ చేసి సాయిల్ ఎత్తుగా బోజలు వేసి వేద్దామనుకుంటున్నాను. ఒకరోజు ఆ పని పట్టుకోవాలి.
ఇక ఈ ఆకు కూడా మనం సంవత్సరానికి 8 మంత్స్ 9 మంత్స్కి గడ్డలు వస్తాయి, కానీ సంవత్సరం మొత్తం కూడా ఈ ఆకు మనం తింటూ ఉండొచ్చు. లేత ఆకు అంతా కూడా ఇలా కోసాను నేను, చూడండి ఎంత ఉందో. అంతా అది మదిమి పెట్టాను, బుట్ట పట్టలేదు అసలు. సో చాలా హెల్దీ ఆకుకూరల్లో ఇది కూడా చాలా మంచిది, ట్రై చేయండి చెయ్యకుంటే. ఇప్పటికీ మరి తాలింపుకు చాలా బాగుంటుంది. దీంట్లో మిక్స్ మనం వేరే ఆకు ఏదైనా వేసుకోవచ్చు, అప్పుడు టేస్ట్ డబల్ అవుతుంది. నేను గమనించిన విషయం అది. కొండపిండి ఆకు వేసాను కొద్దిగా, అది చాలా బాగా అనిపించింది టేస్ట్. సో ఈరోజు కూడా కొద్దిగా ఉంటే కోస్తున్నాను కొండపిండి ఆకు. ఇక కొన్ని వంకాయలు ఉంటే కోసుకున్నాను. అది ఈరోజు కొండపిండి ఆకు, చిలకడదుంప ఆకు, ఇంకా కొంచెం తోటకూర కూడా వచ్చింది, అది కూడా కలిపి పెట్టేస్తాను తాలింపు. సో ఏదైనా ఉత్త చిలకడదుంప కాకుండా కాస్త వేరే ఆకు ఏదైనా ఉంటే కొద్దిగా ఒక 2 గుప్పెళ్ళు ఉన్నా చాలు, మిక్స్ చేస్తే చాలా టేస్ట్ అనిపిస్తుంది. ట్రై చేయండి. ఇక వంకాయలు కోసాను అన్నాను కదా, ఇవి చూడండి ఎక్కడొచ్చాయో. ఈ మొక్కలు కంపోస్ట్ బిన్లో వచ్చినవి, వాటికి చాలా బాగా కాయలు వస్తున్నాయి, ఇంక అందుకే వదిలేసాను. ఇక కొండపిండి ఆకు తీసుకొని కాస్త కరివేపాకు కూడా కోసుకున్నాను. కరివేపాకు కూడా చాలా గుబురుగా బుషీగా వస్తుంది, కట్ చేసే కొద్దీ వస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసి, ఈసారి అమ్మ ఐడియా ఇచ్చింది నాకు, మొత్తం ఆకుకూరలంతా పౌడర్ చేసి పెట్టేసుకో అంటే, మంచిగా సీజన్లో వచ్చినప్పుడు కొద్ది రోజులు ఉంటే కరివేపాకు మళ్ళీ పురుగు వచ్చేస్తుంది కదా, ఆ లోపు తీసుకునేసి డ్రై చేసి కాస్త వేయించి పొడి చేసి పెట్టుకో, కూరల్లో అంతా వేసుకుంటూ ఉండొచ్చు. మునగాకు, కరివేపాకు, ఏదైనా ఆకుకూరలు ప్రతిదీ వండుకొని తినకపోయినా ఒక్కొక్క స్పూన్ వేస్తూ ఉంటే సరిపోతుంది అని అమ్మ అలాగే వేసుకుంటుందంట. కోయిట్లో తీసుకెళ్ళింది వెళ్ళేటప్పుడు, డ్రై చేసి కాస్త పంపించాము. సో ఈసారి ఆకుకూర మంచిగా సీజన్లో వచ్చినప్పుడు అలాగే చేద్దామని అనుకుంటున్నాను నేను. ఇక్కడ కోస్తున్నది ఆవాలాకు, మైక్రోగ్రీన్స్ కిందకే వస్తుందని. ఇది కూడా ఆవాలు, ఉలవలు, మెంతులు, మన కిచెన్లో ఉండే అన్ని, బీట్రూటు, ముల్లంగి, ఇవి కూడా మైక్రోగ్రీన్స్ లాగా మనం తినొచ్చు, చాలా మంచిది. ఇవి ఆవాలు పోసాను నేను, ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇవంతా కూడా మనం తాలింపుకు పెట్టవచ్చు, పప్పులోకి వేసుకోవచ్చు, వేరే ఆకుకూరతో కలిపి కూడా వండుకోవచ్చు, పులుసుల్లోకి కానీ ఎందులోకైనా. ఇదే ఉత్తది ఎక్కువ వేసేసుకుంటే కాస్త చేదొచ్చే ఛాన్స్ ఉంటుంది, మెంతాకులాగే. కోస్తుంటే దాని స్మెల్ కూడా ఎంత బాగా వస్తుంది తెలుసా, నాకైతే ముల్లంగా ఆకులాగే అనిపించింది అది. ఇక్కడ మెంతాకు చూడండి ఎంత పల్చగా అయిపోయిందో, కోళ్ళు అంతా పాడు చేసేసాయి. నాకు ఆకుకూర చాలా కరువు అయిపోతుంది, నాకు అసలు ఇష్టమైంది అదే. ఆకుకూర కనిపిస్తే చాలు నాకు నోరు ఊరిపోతున్నట్లు అనిపిస్తుంది. అట్లాంటిది ఆకుకూరలు పండించడానికి కష్టం అవుతుంది కోళ్ళ వల్ల. చూడాలి దాని సొల్యూషన్. కుక్కులు చాలా తగ్గాయి నాకు బండలేసిన తర్వాత, కోళ్ళు మాత్రం సతాయిస్తున్నాయి. దానికి కూడా ఒకటి సొల్యూషన్ ఏదో ఒకటి చూస్తాము అవి రాకుండా. ఇక అక్కడక్కడ పెద్ద తోటకూర, ఇది నాటు తోటకూర అని కూడా అనొచ్చు మనము, కోడి జుట్టాకు అంటారు, పెద్ద తోటకూర అంటారు అనమాట. పెద్ద పెద్ద ఆకులతో చాలా పెద్ద సైజు వస్తుంది. ఇలా ఒక 10 మొద్దులు పెట్టుకున్నారు. మొద్దులు అంటే ఇదే మనం కట్ చేసుకునే కొద్దీ ఆ మొద్దు అలాగే వేర్లతో లాగకుండా వదిలేస్తే చిన్న చిన్న కొమ్మలు వస్తూనే ఉంటాయి, దానికి కోసుకుంటుంటే వస్తూ ఉంటాయి. అసలు ఇంకా నాన్ స్టాప్ అనుకోవచ్చు. పెద్ద ప్లేస్ కూడా ఆక్యుపై చేయదు, చిన్న వాటిల్లో కూడా బతికేస్తుంది ఇది. మిద్ది పైన పెట్టుకునేలాగైతే ఇదిగోండి, ఏమీ అడ్డం కూడా ఉండదు, కోసుకుంటూ ఉండొచ్చు. ఎంత అయిందో చూడండి, పెద్ద కట్టమైన అయింది కొంచెం. నాకు 5 మొక్కలకే 10 మొక్కలు పెట్టుకున్నారంటే ఒక ఫ్యామిలీకి హ్యాపీగా సరిపోయిన ఆకుకూర వచ్చేస్తుంది. ఇంకా మరి అంత చిన్న మొద్దు కాకుండా కొంచెం హైట్, ఒక మోకాలెత్తు హైట్ పెట్టారంటే ఇంకా చాలా వస్తుంది. వాళ్ళ వీడియో చూసారు కదా, ఎంత హార్వెస్ట్ వచ్చిందో. ఒక 3-4 డేస్ బ్యాకే, ఒక 4 రోజుల ముందే మనం హార్వెస్ట్ చేసింది, అప్పుడే ఇంత వచ్చేసింది. పోయిన హార్వెస్ట్ కట్ చేసి ఛార్జింగ్ అయిపోయింది అనేసి ఆపేసాం కదా, సో మిగిలినవి ఇది. ఆకుకూరలు ఏం పోయినసారి. ఇది చూడండి ఎంత పెద్దగా, నాటు తోటకూర, పెద్ద తోటకూర అంటాం మనం, పెద్దగా వచ్చింది. ఈరోజు కొత్త వెరైటీ, ఇది ఎప్పుడు ఉండే తోటకూరే, ఎందుకు ఎక్కువ వేయలేదు. ఇది మనకి ఈరోజు ఎక్కువ హార్వెస్ట్ వచ్చిండేది జంబో ఆగస్ట్. ఇదైతే కుక్కి పెట్టేసినాం అంతా ఆకు తీసి. ఇది గెంజిగడ్డ ఆకు, ఎంత ఉందో చూడండి. గెంజిగడ్డ ఆకు చాలా మంచిది. మనం స్వీట్ పొటాటో తింటాం కదా, అవే కాకుండా ఆకుకూర కూడా మనం వాడుకోవచ్చు. ఇయర్ మొత్తం కాయలు వచ్చే వరకు ఫుల్ ఉంది, చాలా ఉంది చూడండి, ఎంత
ఎత్తిచ్చి పెట్టేసినాం. ఇది షిలోన్ బచ్చలి, ఇది కూడా మనం హార్వెస్ట్ ఇంతవరకు 1-2 సార్లు చేశాను. ఇంకా కరివేపాకు, చిక్కుడుకాయలు 2 రకాలు, ఆవాలాకు కూడా బుట్ట నిండుగా వచ్చేసింది. ఇది కూడా ఇట్లా అది మగం పెట్టేసినాము. బుట్ట నిండుగా ఉంది ఆవాలాకు, హెల్త్కి చాలా మంచిది. మెంతాకు మాత్రం కోళ్ళు పాడు చేసి కొంచెమే వచ్చింది. కొండపిండాకు, ఇంక ఇవి ఎప్పుడు ఉండేటివే, దొండకాయలు, 2 రకాల చిక్కుళ్ళు, 3 వెరైటీస్ వంకాయలు, బెండ 2 రకాలు, కరివేపాకు. సో ఇది వాళ్ళ వీడియో. ఈ హార్వెస్ట్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోస్తో, మంచి క్రాప్తో, కొత్త పంటతో, కొత్త సీడ్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. వీడియోస్ మిస్ అవ్వద్దు. వీడియోస్ మిస్ అయితే కొత్త సీడ్స్ కూడా మిస్ అవుతారు మీరు. నెక్స్ట్ ఇంకా కొత్త వస్తూనే ఉంటాయి. సో ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్.